వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఆర్టికల్ 30తో హిందూ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది. హిందూ సమాజాన్ని వ్యవస్థాగతంగా నష్టపరిచిన ఆర్టికల్ అది. రాజ్యాంగ సమానత్వం కోసం అసమతుల్యతను సరిచేయడం అత్యవసరం. నెహ్రూ చేసిన దారుణం గురించి, హిందువులకు నెహ్రూ చేసిన దారుణం గురించి ఈ ఆర్టికల్లో వీరి పేరు బూరగడ్డ శ్రీనాథ్. వీరు రాసిన ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో దీన్ని ఒక వీడియో రూపంలో చేసి చూపిస్తున్నా. 1947లో భారతదేశం స్వతంత్ర దేశమైనప్పుడు దేశ నాయకులు ప్రతి సమాజం హక్కులను రక్షించే రాజ్యాంగ వ్యవస్థను రూపుదిద్దాలని ఆశించారు. అయితే కొంతమందికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు చాలా నిమిషబ్దం రాజ్యాంగంలో ఒక అనిశ్చితిని నిర్ధారించాయి. ఆ అసమతుల్యతలను దీర్ఘకాలం పాటు హిందూ సమాజానికి లోతైన నష్టం చేసేందుకే అని చెప్పాలి. ఇక ఆర్టికల్ 30 చివరకు హిందూ సమాజాన్ని వ్యవస్థాగతంగా నష్టపరిచే విధంగా మారిపోయింది. ఈ అన్యాయం యాదృచ్ఛికం కాదు. ఇది భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నిర్ణయాలు, నమ్మకాలు, సిద్ధాంత ధోరణుల ఫలితం. ఆయన తక్కువ సంఖ్యాకులకు ప్రత్యేక హక్కులు ఇచ్చేలా రాజ్యాంగాన్ని మలచడంలో కీలక పాత్ర పోషించారని అపకీర్తిని మూటకట్టుకున్నారు. అదే సమయంలో హిందువులకు కఠినమైన ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. తర్వాత దశాబ్దంలో ఆర్టికల్ 30 తక్కువ సంఖ్యాకుల విద్యా సాంస్కృతిక సంస్థలకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చిన ప్రత్యేక అవధానంగా మారింది. కానీ హిందూ సంస్థలు మాత్రం ఎన్నో పరిమితులు, నిబంధనలు, నియంత్రణలకు లోనయ్యాయి. అసలు ఆర్టికల్ 30 రూపకల్పనపై నెహ్రూ ప్రధానం ఏంటంటే, ఆయన రచనలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆయన సిద్ధాంతపరమైన దృక్కోణం రాజ్యాంగ సభలోని మొత్తం ఆలోచన వాతావరణాన్ని ప్రభావితం చేసింది. గ్రాన్విల్ అస్టిన్, రాజీవ్ భార్గవ, రజోనా బాజ్పాయ్ వంటి రాజ్యాంగ పండితుల అభిప్రాయ ప్రకారం నెహ్రూ సెక్యులరిజం ప్రధానంగా తక్కువ సంఖ్యాకులను రక్షించేలా ఉండేది. మన సమాజంలో హిందువులకు సమానమైన హక్కులు ఇవ్వాలనే దశలో ఆయన ఏ ప్రయత్నము చేయలేదు. ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖల్లో ఆయన హిందూ కమ్యూనలిజం తక్కువ సంఖ్యాక కమ్యూనలిజం కంటే పెద్ద ప్రమాదం అని హెచ్చరికలు చేస్తూ ఉండేవారు. సమాజానికి సమాన సంస్థాగత హక్కులు ఇస్తే వారు తక్కువ సంఖ్యాకులను అధిగమిస్తారు అనే భయం నెహ్రూ మనసులో గాఢంగా ఉండేది. ఆ కాలపు ముసాయిదా కమిటీలపై ఈ భావజాలం బలంగా ప్రతిబింబించింది. ఫలితంగా ఆర్టికల్ 30ను తక్కువ సంఖ్యాకులకు ప్రత్యేక రక్షణగా తయారు చేశారు. హిందూ సంస్థలను మాత్రం ప్రభుత్వ నియంత్రణలోకి వదిలేశారు. ఈ నేపథ్యంలో నెహ్రూ ప్రభావం సిద్ధాంత రూపంలో కనిపించింది. స్వతంత్రం తర్వాత నెహ్రూ పాలనలో ఆర్టికల్ 30 ఒకవైపు మాత్రమే ప్రయోజనకరంగా మారింది. హిందూ దేవాలయాలు, ట్రస్టులు, విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చారు. అయితే మత తక్కువ సంఖ్యాకుల సంస్థలు మాత్రం ఆర్టికల్ 30 పేరిట సంపూర్ణ స్వేచ్ఛను పొందాయి. క్రైస్తవ ముస్లింల సంస్థల భూ సమీకరణ నుంచి ఆర్థిక సాయం వరకు ప్రభుత్వ ప్రోత్సాహంతో స్వేచ్ఛగా విస్తరించాలి. కానీ హిందువులు మాత్రం ఏ రకమైన సమాన హక్కులు నెహ్రూ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఏదైనా హిందూ హక్కు అంటే అది మెజారిటీయన్ ప్రమాదం అని భావించేవారు. అంటే అర్థమైందా? ఈరోజు ఒక మసీదు నుంచి కానీ, ఒక చర్చ్ నుంచి కానీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాదు. కానీ ఇమాంలకు, పాస్టర్లకు వేలల్లో జీతాలు ఉంటాయి. అలాగే వాళ్ళ షాదీఖాన్లు కట్టేయడానికి, వాళ్ళ మతపరమైన సంస్థలను ఏర్పరచుకోవడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. కానీ హిందువులకు అది లేదు. హిందూ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నా కూడా ఇవి ఆదాయ మార్గాలుగా మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు కూడా ఉండవు. ప్రభుత్వం ఆలయాల భూములను, ఆలయాలను, పైసలను వాడుకోవడమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ హిందూ ఆలయాలలో, దేవాదాయకు సంబంధించిన ఆలయాలలో కనీసం అంటే అమౌంట్ రాకుండా, ఆదాయ మార్గంగా కాకుండా ఆధ్యాత్మికంగా వచ్చే భక్తులు ఉన్నారే అనుకోండి ఆలయంలో, ఆ అర్చకుడికి 300-400 కంటే జీతం ఎక్కువ ఇయ్యరు. అక్కడ దాకెందుకు, ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలను కూడా పెట్టరు. ఈ దాష్టికానికి కారణం నెహ్రూ తీసుకొచ్చిన ఈ ఆర్టికల్ 30కి సంబంధించి దారుణం. మతం కానీ, భాష కానీ ఆధారంగా ఉన్న తక్కువ సంఖ్యాకులకు వారికి నచ్చిన విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించే హక్కు ఉంటుంది. మొదటి చూపులో ఇది సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఆర్టికల్ 29తో పోలిస్తే అసమానత స్పష్టంగా కనిపిస్తుంది. హిందువులకు తమ విద్యా సంస్థలను ప్రభుత్వ జోడ్యం లేకుండా నిర్వహించే ప్రత్యేక హక్కు దీనిలో ఎక్కడా ఇవ్వలేదు. దీనిలో ఉపాధ్యాయ నియామకాలు, ఫీజుల నిర్ధారణ, పరిపాలనా స్వేచ్ఛ వంటి విషయాల్లో ప్రభుత్వ నియంత్రణ నుంచి రక్షింపబడ్డాయి. అంటే హిందువులకు సంబంధించిన ఏ పాఠశాలలు కానీ ప్రభుత్వ ఆధీనంలో నడవాలి, వాళ్ళ రూల్స్ ప్రకారం ఉండాలి.
కానీ ఇతర మతాలకు అలా లేవు. అంటే వీళ్ళు సండే స్కూల్స్ అని అండ్ ముస్లిమ్స్కి సంబంధించి మత బోధనలు చేస్తూ ఉంటారు, మదర్సాలని, వీటికి సంబంధించి ప్రత్యేక హక్కులు. దాని ద్వారా చాలా వరకు హిందూ సంస్థలు మూతపడ్డాయట, హిందూ విద్యా సంస్థలు. ఇక సెక్యులరిజం ఈ పేరుతోటైతే మొత్తానికే దొక్కేసిండ్రు. న్యాయ వ్యవస్థ తీర్పుల్లో ఆర్టికల్ 30ని ఉపయోగించుకొని చాలా దారుణాలు జరిగాయి. నాగాలాండ్, మిజోరాంలో హిందువులు తక్కువగా ఉన్న వారిని ఆర్టికల్ 30 రక్షించలేదు. అదేవిధంగా కేరళలో అనేక జిల్లాల్లో హిందువులు తక్కువే అయినప్పటికీ క్రైస్తవ ముస్లిం సంస్థలు మాత్రం తక్కువ సంఖ్యాక హక్కులు పొందుతూనే ఉన్నారు. ఈ విషయం రాజ్యాంగ తర్కాన్ని పూర్తిగా బహిర్గతం చేసింది. ఆర్టికల్ 30 రక్షణ నిజంగా బలహీనులకైతే హిందువులు ఉన్న రాష్ట్రాల్లో హక్కులు ఎందుకు ఇవ్వరు? స్థానికంగా ఉన్న హిందూ సాంస్కృతిక సమాజం ఇంకా ఎందుకు తక్కువ సంఖ్యగా పరిగణిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది. నిజమే కదా. ఇప్పుడు తక్కువ సంఖ్యాకులు ఉన్న జనం ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇవ్వాలన్నప్పుడు కేరళలో హిందువులు తక్కువ, నాగాలాండ్లో హిందువులు తక్కువ, మిజోరాంలో హిందువులు తక్కువ, మరి అక్కడికి వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఉన్నాయంట లేవు. అంటే హిందువులను తొక్కేయడానికి మాత్రమే ఈ ఆర్టికల్ 30ని ఉపయోగించాలి అని నెహ్రూ గారు బాగా గట్టిగా ఫీల్ అయిపోయిండ్రు. ఆర్టికల్ 30 ప్రభావం ఆర్థికంగా మాత్రమే కాదు, సాంస్కృతిక నాగరికతకు సంబంధించి పర్యవేక్షణ లేని తక్కువ సంఖ్యాక సంస్థలు తమ భావజాలాన్ని స్వేచ్ఛగా బోధిస్తుండగా హిందూ విద్యా సంస్థలు హిందూ సంస్కృతి బోధించడానికి పోరాడాల్సి వస్తుంది. ఇది ప్రపంచంలో ఏకైక హిందూ దేశం భారత్లోనే జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకర పరిస్థితి అనే చెప్పాలి. తక్కువ సంఖ్యాక సంస్థలు విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో శక్తివంతమైన నెట్వర్క్లు ఎదిగాయి. వాటికి ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోవడంతో అవి పెద్ద ఒత్తిడి లేని సమూహంగా మారాయి. అదే సమయంలో హిందువులకు ఆర్టికల్ 30ని సరిచేయడం అంటే అదే సమయంలో హిందువులకు అలాంటి స్వతంత్ర వేదికలు లేవు. అలాగే దీన్ని నెహ్రూనే నిర్మించిన వారు రాజ్యాంగ సమానత్వంపై నిలబడినప్పటికీ ఆర్టికల్ 30 సమానత్వాన్ని దెబ్బతీసింది. భారతదేశంలో పెద్ద సహజమైన హిందువులే అత్యధిక నియంత్రణకు, పర్యావరణకు లోనయ్యే సమాజంగా మారిపోయాయి. ఇది భారత నాగరికత ఆత్మకు కూడా పూర్తి విరుద్ధమనే చెప్పాలి. ఇవన్నీ చదవడానికి, ఇంత పెద్ద ఆర్టికల్ చదవడానికి పెద్దగా ఏం లేదు. మొత్తానికి హిందువులను దొక్కి పెట్టాలి అని స్వతంత్రానికి ముందు నుంచే నెహ్రూ రీప్లాన్డ్గా ఉన్నాడు. అధికారంలోకి వచ్చినాక గదే చేసిండు. ఇతర మతాలు మత బోధన ఈజీగా చేసుకోవచ్చు, కానీ హిందూ విద్యా సంస్థల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పించాలన్నా, అక్కడి దాకా ఎందుకు వందే మాత్రం పాడించాలన్నా కూడా ప్రభుత్వ అనుమతితోనే చేయాలి. ఇలాంటి ఒక దుస్థితిని ఆర్టికల్ 30 ద్వారా నెహ్రూ తీసుకొచ్చిండ్రు. కానీ భలే రాశారు ఆర్టికల్. ఇలాంటి అంటే అధికారంలో ఉండి మేమే స్వతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకులం, మేమే దేశాన్ని ఉద్ధరించడం అని చెప్పుకునే వాళ్ళు హిందువులకు చేసిన ద్రోహాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటివి వస్తేనైనా నిద్రలో ఉన్న హిందువులు మేల్కొని తమ హక్కుల కోసం పోరాటం చేస్తారేమో చూడాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.